జిల్లా కారంపూడి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో చివరి రోజు స్వామివారిని కడిగేందుకు అర్చకులు నాగులేరులో దిగారు. అదే సమయంలో విద్యుత్ వైర్ తగలడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను అట్నుంచి వస్తుంటే కరెంట్ వైర్ రాకపోయింది, నీళ్ళలో ఇద్దరు ఉన్నారని చెప్పేసి అన్నారు. నీళ్ళలో కరెంట్ వస్తుంది అన్నారు. ఏదైతే అదేందని చెప్పేసి కర్ర తీసుకుని ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొట్టా. ఏ ఊరు వాళ్ళు స్వామి? చిలకలూరుపేట. అంటే వాళ్ళు ఇప్పుడు దైవాలు దేనికి వచ్చారు? వాళ్ళు ఎక్కడ వస్తారు కదా కారంపూడి, వాళ్ళు ఇబ్బంది అయ్యేది, చాలా రిస్క్ అయ్యేది. నేను కానీ ఆ కరెంట్ దిగిపోతే ఇప్పుడు వాళ్ళకి ఏమైంది స్వామి? ఏం లేదు, ఇద్దరు సేఫ్లోనే ఉన్నారు. నాకు కూడా జిమ్మని కొట్టింది, అయినా కానీ కొట్టేసి ఏదైతే అదేందని చెప్పేసి కొట్టా. ఇప్పుడు ప్రమాదం ఎంతమంది జరిగిందన్న? ఇద్దరు. నేను అట్నుంచి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, కారంపూడిలోని జరిగే ఉత్సవాలు అపశృతి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు మృతి చెందినట్లుగానూ తెలుస్తోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. పల్నాడు జిల్లా కారంపూడిలో చారిత్రాత్మక పల్నాటి వీరుల తిరణాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఉత్సవాల్లో భాగంగా నాగులేరులో పుణ్యస్నానానికి దిగిన వారిలో ఒకరు విద్యుద్ఘాతకంతో మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ దుర్ఘటనలో ఏదైతే ఉత్సవాల్లో విషాద ఛాయలు అనుకున్నాయి, ఏదైతే ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరిగే పల్నాటి వీరుల తిరణాల చివరి రోజుకు చేరుకున్న నేపథ్యంలో చాలా ఉత్సాహంగా అందరూ కూడా చివరి రోజున ఈ దుర్ఘటన జరగటం చాలా ఏదైతే విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏదైతే ఆచారవంతులు ఉంటారో పవిత్రంగా భావించే ఆయుధాలకు సంబంధించి స్నానం చేయించేందుకు సమీపంలోని ఏదైతే నాగులేరు ఉందో ఆ నాగులేరులో ఈ ఆచారవంతులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు అక్కడికి దిగటం జరిగింది. అయితే అప్పటికే ఒక విద్యుత్ తీగ తెగి అక్కడ నీటిలో పడటంతో ఈ విషయాన్ని వాళ్ళు గమనించకపోవడంతో ఆ నీటిలో ఏదైతే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నీటిలో దిగగానే ఆ విద్యుత్ ఘాతుకానికి కూడా గురైనట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అయితే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆ వ్యక్తిని స్థానికులు వెంటనే సిపిఆర్ చేసి మెరుగైన వైద్యం కోసం కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పొచ్చు. అయితే ప్రతి సంవత్సరం ఈ పల్నాటి వీరుల తిరణాలు ఏదైతే ఉందో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ ఉత్సవాంతో ఇలాంటి దుర్ఘటన జరగటం స్థానికుల్లో ఆవేదన కలిగించింది. అటు పల్నాటికి సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే ఎవరైతే బ్రహ్మానందరెడ్డి ఉన్నారో అతను వివరాలు తెలుసుకొని ఏదైతే సీరియస్ గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఇమీడియట్ గా వైద్యాన్ని అందించాలి, అవసరమైతే గుంటూరు తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ దుర్ఘటన జరగటం చాలా దురదృష్టకరం అంటూ కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ఇది ప్రతి సంవత్సరం ఏదైతే ఆయుధాలకు సంబంధించి ఆ నదిలో శుభ్రం చేస్తారు. ఈ శుభ్రం చేసేందుకు కూడా దానికి సంబంధించి ఆచారవంతులు పవిత్రంగా ఈ స్నానాలు చేయించే నేపథ్యంలో ఈ దుర్ఘటన జరగటం కూడా ఆ స్థానికులను అయితే ఆవేదన కలిగించిందని చెప్పొచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.